ఏంటా కన్నీళ్ళు? అవి కన్నీళ్లు కాదు లత, నేను చేసిన పాపాలకి సాక్ష్యాలు. చచ్చా, ఏంటండి ఆ మాటలు? మీరు పాపాలు చేయడమేంటి? ఒకసారి చూడు, ఒకప్పుడు నేను ఎండని చూడగలిగేవాణ్ణి, నీడని చూడగలిగేవాణ్ణి, పగలు రాత్రిని చూడగలిగేవాణ్ణి. కానీ ఇప్పుడు కేవలం చీకటిని మాత్రమే చూడగలుగుతున్నాను. దానికి కారణమేంటో తెలుసా? నన్ను ప్రేమించిన నిన్ను అనరాని మాటలతో చిత్రహింసలు పెట్టాను. ద్వేషంతో, పగతో కళ్ళు మూసుకుపోయి నీకు నరకం చూపించాను. దానికి ప్రతిఫలమే ఈ గుడ్డితనం. బాధపడకండి, డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా కళ్ళొస్తాయని. చెప్పారు లత, ఆపరేషన్ చేస్తే వస్తాయని. కానీ ఆపరేషన్ చేయడానికి కళ్ళిచ్చే దాతలెవరు? అయినా నాలాంటి పాపాత్ములకి, దుర్మార్గులకి ఇలా చీకట్లో బ్రతకడమే న్యాయం లత. లేదండి, మీకు కళ్ళు రావాలి, తిరిగి మీరు ఈ ప్రపంచాన్ని చూడాలి. నేను చూపిస్తాను. పిచ్చి లత, మనిషికి దేని విలువైనా ఉన్నప్పుడు తెలీదు, పోయిన తర్వాతే తెలుస్తుంది. మీరు నా ప్రాణమండి. నా మనసులో మీకు స్థానం లేకపోవడమేంటి? నేను ప్రాణాలతో ఉన్నంతకాలం ఎప్పటికీ మీరేనా దేవుడు, మీరేనా సర్వస్వం. ఇంకా నా మీద జాలి చూపించి, ప్రేమ చూపించి నేను మనిషినని, నీ భర్తనని గుర్తు చేయకు. ఎందుకంటే నాలాంటి నీచుడికి నీ ప్రేమని, జాలిని, నీ ఓదార్పుని పొందే అర్హత లేదు. ఏంట్రా మాటలు? మనిషి అన్నాక తప్పులు చేయటం సహజమేరా. ఆ మాత్రం దానికి ఇంత బాధపడాలా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అందుకు పశ్చాత్తాపడుతున్నావు. అది చాలరా. అవునరా వర్మ, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తుంది. ఆ మాత్రం దానికే నువ్వేదో పాపాత్ముడు అన్నట్టు మాట్లాడితే ఎలా? నేను పాపాత్ముడిని కాబట్టే కదా నాన్న, ముగ్గురం కారులో ఉన్నా నా కళ్ళు మాత్రమే దేవుడు పోగొట్టాడు. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి నీకు ప్రమాదం జరిగింది, అందువల్ల నీ కళ్ళు పోయాయి. అంతేగాని నువ్వే తప్పు చేయలేదురా. లేదు నాన్న, ఇంకా మనం చేసిన పాపాలని సమర్థించుకుంటే మనం మనుషులమే కాదు నాన్న. చాలేరా, నా ఆస్తంతా అమ్మైనా సరే నీకు కళ్ళు తెప్పిస్తాను. నువ్వు అధైర్య పడిపోయి డీలా పడిపోనక్కర్లేదు. మనసా, నువ్వైనా వాడికి ధైర్యం చెప్పు. వాడి మాటలు ఆయన మారడ్రా, మారడుగాక మారడు. మారాలన్న ఆలోచన కూడా ఆయనకి రాదు. నా మాట విని నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండరా. ప్రశాంతంగా ఉండాలా? ఎలా ఉండని చెప్పు. అసలు నాకు బ్రతకాలనే అనిపించట్లేదమ్మా. వర్మ, అవును లత, ఇలాంటి శాపం పగవాడికి కూడా రాకూడదు. ఒక్క క్షణం చీకట్లో బ్రతకాలంటే విలవెల్లాడిపోతాం. అలాంటిది బ్రతికున్నంతకాలం చీకట్లో బ్రతకాలంటే ఎంత నరకమో తెలుసా? ఆ బ్రతకటం కంటే చావటమే మేలు. ఏంటండి ఆ మాటలు? ఎంతో ధైర్యంగా ఉండే మీరేనా ఇలా మాట్లాడేది? మీకు చూపు వస్తోంది, వచ్చి తీరుతుంది. నేను కూడా చూపు రావాలనే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. పొరపాటున గనక చూపు రాకపోతే నేను బ్రతకను లత. రే, ఏంట్రా పిచ్చి మాటలు? నీలాగా కళ్ళు లేనివాళ్ళు ఈ లోకంలో ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నారు తెలుసా? ఈ మాత్రం దానికే అధైర్యపడిపోయి జీవితాన్నే వద్దనుకుంటావా? అవసరమైతే నేను చచ్చైనా సరే నీకు కళ్ళొచ్చేటట్టు చేస్తాన్రా. అమ్మా, ఇలాంటి మాటలు నేను వినలేనమ్మా. ఎరా, నువ్వు చస్తానంటే మాత్రం నేను వినగలనా? ఇంకొకసారి కనుక ఇలాంటి పిచ్చాలోచనలు చేశావంటే నీకంటే ముందు నేనే చస్తాన్రా. అమ్మా, నా భర్తకి కళ్ళు రావాలంటే ఎవరో ఒకరు చావాలన్నమాట. అవును, ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేస్తే తప్ప
నా వర్మకి చూపు రాదు. ఆయన మళ్ళీ వెలుగు చూడలేడు. చూపిస్తా. నా భర్తకి ప్రపంచాన్ని తిరిగి చూపిస్తా. ఏమే నీలాంబరి, ఇంత త్వరగా నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తావని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ. కానీ వెళ్ళక తప్పదు. పరిష్కారం లేని ఈ సమస్య చావే పరిష్కారమని నాగమణి నాకొక దారి చూపించింది. ఆ దారిలోనే వెళ్ళిపోతున్నాను. కన్న తల్లికి, కడుపులో పుట్టిన బిడ్డకి, అందరికీ శాశ్వతంగా దూరం కాబోతున్నాను. ఇంతమంది ప్రేమని వదులుకుంటున్నందుకు బాధగా ఉన్నా, జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేంత బాధని మూట కట్టినా నా భర్తని వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలు చాలు చిట్టమ్మా. కొంచెం వేసుకో బావా. చాలు చిట్టమ్మా, ఇప్పటికే ఫుల్ అయిపోయింది. అమ్మకు చూడు. అవును, నీలాంబరి వదిన ఇంకా రాలేదేటి? వదినా, వదినా, వస్తున్నాను చిట్టమ్మా. ఇదేంటిది? ఎప్పుడూ లేంది ఇవాళ కొత్తగా స్నానం చేసి తయారైంది. ఎండాకాలం కదమ్మా, చెమట పట్టుంటుంది. రా వదినా, నీకు వడ్డిస్తాను, కూర్చో. వదినా, అన్నం వడ్డిస్తుంటే తినవేటి? తిను. ఈరోజు మా అమ్మ చేతులతో
అమ్మా, ఇలా నీ చేత్తో తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో కదా. అవునే, ఇలా తినిపిస్తుంటే నా కంటికి నువ్వు చిన్నప్పటి నీలాంబర్లాగే కనిపిస్తున్నావు. అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేదానివి. నిజమే అమ్మా, నేను అన్నం తిననని మారాన్ చేస్తుంటే నువ్వు నన్ను చంకనెత్తుకొని మన డాబా మీదకి తీసుకెళ్ళి చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడి తినిపించేదానివి. అప్పటికి నేను తిననంటే అదిగో బూచోడొస్తున్నాడని భయపెట్టి తినిపించేదానివి కదూ. అవును, అవన్నీ తలుచుకుంటే గుండెలెందుకో బరువెక్కుతున్నాయి. నాకు గుర్తుందమ్మా, ఒకసారి తమ్ముణ్ణి కింద పడేశానని నువ్వు నన్ను కొట్టావు. నేను అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఊరంతా తిరిగావు. అవును, వాడికి దెబ్బ తగిలిందన్న కంగారులో నీ మీద చేయి చేసుకున్నాను. పాపిష్టదాన్ని నేను. పర్వాలేదమ్మా, నువ్వు మా అమ్మవి కదా. ఈ జన్మకి మాత్రమే నువ్వు మా అమ్మవి. ఏంటి ఆ మాటలు? అన్నీ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. ఆ, ఏం లేదమ్మా, ఎందుకో ఉన్నట్టుండి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ సమయంలో నాన్న కూడా పక్కనుంటే బాగుండేది. ఆయన్ని చూసి చాలా సంవత్సరాలైందమ్మా. మళ్ళీ ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో లేదో. వదినా, ఏటా మాటలు? ఇప్పుడు ఏటైందని? మావే కూడా ఊరు నుంచి వచ్చేస్తానని ఫోన్ కూడా చేశారు కదా. వచ్చే వారమే వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు చూడకుండా ఎలా ఉంటావో? అవునవును, చూడకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చూస్తాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే కూతురుగా పుడతానమ్మా. బాబా, కొంచెం అని పెట్టుకో. చాలు చిట్టి. కొంచెం చాలు చిట్టి. దా కొంచెం. ఇక చాలమ్మా. అరే, వదినా, అదేటి సగమే తిని వెళ్ళిపోతున్నావు? పూర్తిగా తినొచ్చుగా. నా కడుపు నిండిపోయింది చిట్టమ్మా, ఇక చాలు. చిట్టమ్మా, ఈరోజు నేను నీ పక్కనే పడుకుంటాను. అలాగే వదినా, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాము. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఒరే నాన్న, మీ నాన్న చేసిన పనికి నీకు అన్యాయం చేసి ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. తప్పో ఒప్పో తెలీదు, కానీ బతకాలన్న ఆశ మాత్రం లేదురా. నిన్ను ఒంటరి వాణ్ణి చేసి అనాథం చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించరా, మన్నించు. ఏటదినా, ఇంకా పడుకోలేదా? అదే చిట్టమ్మా, నీతో కబుర్లు చెప్తూ పడుకోవాలనుంది. అందుకేగా మీ తమ్ముని కూడా హాల్లో పడుకోబెట్టి వచ్చేసాను. చిట్టమ్మా, నీ ఒళ్ళో తల పెట్టి పడుకోవచ్చా? నేను సోతుంటే నాకు కొత్తగా కనిపిస్తున్నావు వదినా. నాకెందుకో భయంగా ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నేనేం చావన్లే. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను?
కాకపోతే ఎందుకో నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తోంది. మనసు చాలా బాధగా అనిపిస్తోంది. అందుకే అడిగాను. మా వదిన కడుపు చల్లగా ఉండాలి. పడుకో. వదినా, వదినా, నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. కడతేరని పయనాలెన్ని